ఓం నారసింహాయ విద్మహే వజ్రనకాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయాత్. శ్రీలక్ష్మీ నారసింహాయ నమః. నమస్తేనా. నమస్తే. నాతో కూర్చొని ఉన్నారు సుపరిచితుడు, రాయలసీమ జిల్లాల్లో ఒకటైన అనంతపురం జిల్లా నుంచి సూరత్ లో వచ్చి అతిపెద్ద ఫ్యాక్టరీ నిర్మించినటువంటి ప్రఫుల్ గారు. వీళ్ళ ఫ్యాక్టరీ పేరు ప్రాంజల్ డిజైనర్ స్టూడియో. అందరికీ తెలిసినటువంటి విషయం. నాది కూడా రాయలసీమ జిల్లా కర్నూలు, నేనుండేది కూడా సూరతే. ఇది సూరత్ పక్కా లోకల్ ఛానల్. ఇక కొత్తగా బిజినెస్ పెట్టాలనుకునేటటువంటి వాళ్ళకి అన్న కొన్ని ఐడియాస్ ఇస్తారు. ముందైతే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లే కామెంట్ బాక్స్ పక్కల హైప్ ఉంటది, మీ మార్క్స్ కూడా మనకి ఇవ్వాలి, నాకి అన్నకి. నమస్తేనా. లాస్ట్ టైం 2,10,000 మంది ఛానల్ సబ్స్క్రైబర్ ఉన్నప్పుడు కొత్తగా బట్టల బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటే ఏం కథ అని చెప్పేసి సుద్దులు చెప్పిండ్రి. అవును. ఈ రోజు 2,13,000 రీచ్ అయ్యింది. ఈ మధ్య కాలంలో 3,000 మంది కొత్త వాళ్ళు వచ్చినారు. వాళ్ళు కూడా రొటీన్ గా రిపీట్ గా అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమంటే కొత్తగా బట్టల బిజినెస్ స్టార్ట్అప్ చేయాలా అని చెప్పేసి. ఎందుకంటే బట్టల బిజినెస్ లో ఉన్నంత మార్జిన్ మనకి ఏడ కూడా దొరకదు. అందుకే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా బట్టల అంగళ్ళు పెట్టుకుని ఉంటారు. సో జనాల ఈ బట్టల బిజినెస్ స్టార్ట్అప్ చేయాలన్న వాళ్ళ అభిరుచికి సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ సలాం చేస్తా ఉండదు. సో ప్రాంజల్ డిజైనర్ స్టూడియో నుంచి అన్న మీకు మాట్లాడతాడు, కంప్లీట్ గా ఆయనే మాట్లాడతాడు, ఎనుకోండి. చెప్పండి అన్న, ఎట్లా స్టార్ట్అప్ చేయమంటావు, ఏం కథ, పెట్టుబడి ఎట్లా ఉండాలా, జీరో నాలెడ్జ్ ఏమి లేదు, నేను పేదోన్ని బీదోన్ని అన్ని పోగొట్టుకున్నా, దీంట్లో మునగాలని వచ్చినా ముంచుతావా లేపుతావా నీ ఇష్టం. ఇంకా మీ అందరికి నమస్కారం అండి. నమస్కారము. లాస్ట్ వీడియో ఒకటి పెట్టిండి మీలానే, స్టార్ట్అప్ ఎలా చేయాలి ఏంటని చెప్పి ఎంతో మంది సపోర్ట్ చేశారు. చాలా మంది సపోర్ట్ చేశారు, చాలా మంది కమెంట్స్ పెట్టారు. అందులో భాగంగా మేము టైం లేక అంటే ఎవరు అన్న బిజీ పని, నేను నా పనిలో బిజీ ఉండడం వల్ల కొన్ని దానికి రిప్లై ఇచ్చినాం, కొన్ని దానికి ఫ్రీ దొరికినప్పుడు లైక్స్ కొట్టుకుంటూ వచ్చినాం, కమెంట్స్ ఇచ్చాం. సో కొంతమందికి ఇయ్యలేదు. అలా ఏమన్నా మీరు బాధాకరంగా ఉంటే బాధపడకండి, ఖచ్చితంగా చాతనైనంత వరకు రెస్పాండ్ అవుతాము, అదేం ప్రాబ్లం లేదు. బట్ ఎవరైనా న్యూ స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారనుకున్న వాళ్ళు ఖచ్చితంగా, కొత్త వాళ్ళు ఈ ఛానల్లో ఎవరైనా చూస్తూ ఉంటే మీరు భయపడే పనే లేదు. ఎందుకంటే ఇది పక్కా లోకల్, పక్కా తెలుగు షాప్ ఇది. సో మీరు ఎవ్వరు భయపడే పని లేదు. అన్ని ఇక్కడ ఉంటాం, నేను ఇక్కడ ఉంటాం, షాప్ ఇక్కడ ఉంటది, ఎక్కడ పోయే పనే లేదు. ఒక పావలా మీ పావలా కూడా ఎక్కడికి పోదు. పావలా అంటే 25 పైసలు, 25 పైసలు కూడా మీకు ఎక్కడ పోయేకి లేదు. పూర్తిగా 1000% మన సేఫ్ సైడ్. గోద్రేజ్ లాక్ ఫేమస్ కదా, బీగాల్ అంటేనే గోద్రేజ్ ఫేమస్. అలాంటి గోద్రేజ్ కంపెనీ ఉన్నట్లేదు సూరత్ లో. ఎవ్వరు భయపడే పని లేదు. మీరు వస్తున్నారు, చూస్తున్నారు, అయినా కూడా మీ మైండ్ సెట్ ఎలా ఉందంటే, ఎక్కడైతే హోటల్లో దిగినాము, సూరత్ నీళ్లతో స్నానం చేసినాము, అయిపోయా, మ్యాటర్ క్లోజ్. అక్కడతో జ్ఞానం పాయ అంతా పాయ. ఎప్పుడు వరకు నంద్యాల, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప, పొంగునూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, తర్వాత ఈ పక్క కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్, గోల్పల్లి, మేడ్చల్, ఎక్కడన్నా పోని అక్కడ వరకు సూరత్ అన్న నాగున్నాడు. మనకి టెన్షనే లేదు. సూరత్ పోతే అన్న చూస్తున్నాడు, అన్న మీ నెంబర్ పెట్టండి అన్న, అన్నా మీరే నా నాగు గారు అన్న. అసలు ఇలా ఫోన్ చేయాలి, ఇలా మాట్లాడుకోవాలనుకుంటే ఈ స్థాయిలో ఉండేవాళ్ళు కాదు, ఎక్కడో ఉండేవాడు ఈయన. తెలుసా మీ అందరికి? దారి చూపిస్తున్నాం, నీట్ గా మాట్లాడుతున్నాం, క్లారిటీ ఇస్తున్నాం. ఇలాంటి వ్యక్తిని చూసాము, మీ ఛానల్ ని చూసాము, మీ నంబర్ ఏంటి, మీతో మాట్లాడ అన్ని ఓకే, నంబర్లు ఇచ్చినాం, మాట్లాడినాం, అది కూడా బాగుంది. సార్ నాగు గారు మేము వస్తున్నాము, రేపు ఉదయం కల్లా మధ్యాహ్నం కల్లా ఈ నవజీవన్ ఎక్స్ప్రెస్ అయితే 1:30కి దిగుతాము, రెడీ అయ్యి ఒక 3:30కంతా ఫోన్ చేస్తాం మనం. మీకు మనము పర్చేజింగ్ చేయాలా, మీ ఛానల్ చూసాం, మీ నమ్మకంతో దిగినాము, సో మీరు ఇంకా ఎట్లా హెల్ప్ చేస్తారో చేయండి అన్న అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరుతున్నాం. అవునా, బండి ఎక్కినాం బాగుంది, బండి టో నడుస్తుంది, అది బాగుంది. సూరత్ దిగినాం బాగుంది. దిగిన తర్వాత నాగొన్న తెలుదు, ఛానల్ తెలుదు, ప్రాంజల్ తెలుదు, చెప్పిన వ్యక్తి చూసిన వ్యక్తి కూడా తెలుదు, సంబంధమే లేదు. అంటే మేమిద్దరము మొత్తం అదేమంటారు కొట్టకపోతాం, సంబంధం కూడా లేదు. ఉత్తరాఖండ్ లో నీళ్ళు వచ్చినట్లు కొట్టకపోతాను, సూరత్ నీళ్ళ పరిస్థితి. ఇక్కడికి వస్తానే ఎవడో దొరికే, ఎవరో తెలియని వ్యక్తి ఇంత నీట్ గా చూపించి చెప్పి ప్రతిరోజు షార్ట్లు, రీల్స్, ఇంటికాడ కూర్చున్నా కూడా అదే ధ్యాసే. part 1, part 2, part 3 అని చెప్పి డైలీ పెడతానే ఉన్నాడు అన్న.
అది కూడా మనము ఇగ్నోర్ వాళ్ళు చెప్తాను. ఆయన పని ఆయన ఏదో మార్కెటింగ్ చేసుకుంటానాడేమో, ఈయనేదో వ్యాపారం చేసుకుంటానాడేమో. ఈ మార్కెటింగ్ వ్యాపారం చేసుకోవాలంటే దీనికన్నా 4 ఇంతలు ఏ టెక్నాలజీ కూడా వచ్చినాయి. అంతవరకు పోలే ఇంకా మేము. ఎందుకు పోలేదంటే సాంప్రదాయం ప్రకారము మనం కాపీ పేస్ట్ వ్యాపారం మా షాపుల్లో ఉండదు, ఈయన ఛానల్లో ఉండదు. ఫస్ట్ అది గుర్తు పెట్టుకోండి. మీ డబ్బు నొక్కడమో మీ డబ్బు తినాలనుకుంటే వేరే స్థాయిలో ఉండండి. మాకు ఊరు తెలుదా, భాష తెలుదా, ఏం తెలియదు, అన్ని తెలుసు. అయినా కూడా ఆ పని చేయడానికి ఇంత దూరం సూరత్కి వచ్చే పని లేదు. ఎక్కడున్నా చేసుకోవచ్చు. దొంగనికి 100 దారులు, సౌకర్యానికి ఒక దారి. అది గుర్తు పెట్టుకోండి. రెండో విషయం, ఎవరైనా సూరత్ కు వస్తున్నామంటే వచ్చే ముందు మాట్లాడుతున్నా అంత బాగుంది. ఫస్ట్ ఆ షాప్ చూడండి, మనిషి చూడండి, షాప్ చూడండి, టేస్ట్ చూడండి. తర్వాత ఇంకా మీరు ఎన్నో వీడియోస్ చూసింటారు, యూట్యూబ్ చూసింటారు. ఆ షాపులు కూడా వెళ్ళండి, చూడండి, అక్కడ కూడా మాట్లాడండి. తర్వాత డిసైడ్ చేయండి, అరే ఫలానా వ్యక్తి ఏమి మనకు సర్వీస్ ఇచ్చారు, వాళ్ళ దగ్గర క్వాలిటీలు ఏమున్నాయి, మనకు కావాల్సిన టేస్ట్ అక్కడ ఉందా లేదా, మనం పోయి తప్పు పని చేస్తున్నామా లేదా. ఈ పాయింట్లు గుర్తు పెట్టుకోండి అయ్యా. లక్షలు ఇస్తున్నారు. నేను నా షాప్ లో 20 లక్షలు కొనండి, ₹1,00,000 కొనండి, ₹1,00,00,000 కొనండి అనడం లేదు. 4 షాపుల్లో కొనండి, పర్లేదు. ఎవరు చెయ్యి నడుస్తుంది, ఎవరు కలెక్షన్ నడుస్తుంది, మీకు కావాల్సిన టేస్ట్ ఎక్కడ ఉంది, సెకండ్ టైం వాళ్ళతో టైఅప్ కాండి. అప్పుడు మీకు ఐడియా వస్తుంది. బిజినెస్ గ్రోత్ ఎట్లా చేసుకోవాలా, ప్రాఫిట్ ఎలా తెప్పించుకోవాలి. ఇక్కడ వచ్చిన ప్రతి షాపులో మీకు ఎటువంటి ఓనర్ ఎవరు దొరకరు. ఇక్కడ అలానే వ్యక్తి తెలుగా ఓకే ఒక పిల్లని వదులుతాడు, చూసుకోండి, మీకు నచ్చినవి తీసుకోండి. స్టాఫ్ ని అంతే, ఎవరో స్టాఫ్ ని పంపించి చూసుకోండి. స్వయంగా కూర్చుంటున్నా, స్వయంగా చూపిస్తున్నా, స్వయంగానే అన్ని చేస్తున్నా. అరే ఏ ఊరు ఏంటి, ఎందుకు వచ్చినారు, ప్రతి వచ్చిన కస్టమర్ కు నేను సవాల్ వేస్తున్నా. సూరత్ కు ఎందుకు వచ్చినారు, ఇంత దూరం వచ్చే పనేముంది, బట్టలు కొనుక్కునేకి. అరే డబ్బు ఇస్తే అక్కడ కూడా దొరుకుతాను కదన్నా, సరుకు దొరకదా? దొరుకుతుంది కానీ అక్కడ ఫ్యాక్టరీ లేవు కదా. లేవు. నేను కస్టమర్ అడిగే సవాల్ ఒకటే, ఇంత దూరం మీరు వచ్చినారంటే ఎందుకు వచ్చినారు. డబ్బు ఇస్తే ప్రపంచంలో దుబాయ్ పోయి కూడా బట్టలు కొనుక్కోవచ్చు, అమెరికాలో కొనుక్కోవచ్చు, ఆస్ట్రేలియాలో కొనుక్కోవచ్చు, మన సికింద్రాబాద్ లో కొనుక్కోవచ్చు, హైదరాబాద్ లో కొనుక్కోవచ్చు, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి ఆడని కొనవచ్చు. అవునవునవును. ఇంత దూరం వస్తున్నారంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్, అప్డేట్ కలెక్షన్, రేట్స్, క్వాలిటీ, వెరైటీ ఇవన్నీ ఉంటాయి. ఆడ దొరుకుతాది. ఒక మనిషి ఉన్నాడు, మనకు తెలిసే వ్యక్తులు ఉన్నారు, రేపు పొద్దున మంచి చెడ అయినా మాట్లాడేవాడు ఉన్నాడు. కాబట్టి ఇంత దూరం వచ్చినా మాకు సేఫ్ సైడ్ అని చెప్పి వస్తున్నామన్నా అంటున్నారు. అందులో పర్సెంటేజ్ భాగంగా నేను క్యాలిక్యులేట్ చేస్తే 100 కి 40% వస్తున్నారు, 60% మొత్తం తిరిగేగా సరిపోయింది. బోల్టాలు పడుతున్నారు, ఆటో అంతా పోతున్నాడు. ఆటోవాడు ఎవడో తెలియదు, వాళ్ళకి భాష తెలియదు. సరే తెలుగులో మాట్లాడుతున్నాడు, ఆయనకి ఏ ఊరు అంటాడు, 4 ఊళ్ళు చుట్టుపక్కల చెప్తున్నాడు. మన పిల్లడు దొరికినాడు, అబ్బాయి ఇంకా మనకి టెన్షన్ లేదబ్బా, ఫ్రీ ఆటో ఫ్రీ, అన్ని ఫ్రీ. అరే నీ ఆటో ఫ్రీ కాదు, మొహానికి ₹200 తీసుకున్నా, ₹500 తీసుకోలేదు, దినమంతా ఆటో తిప్పినాడు కదా, 500 ఇచ్చేయండి. మీరు 5 లక్షల సరుకు కొంటే 10% కమిషన్ ఇవ్వాలి ఆయనకి. 5 లక్షలకి 10% ఎంత అవుతుంది అనుకుంటున్నారు? 50,000 రూపాయలు అయితే మీరు కూలి పని చేసుకునేవానికి ఇయ్యరు, బేల్దార్ పని చేసుకునేవానికి ఏమో, హార్డ్వేర్ లో పని చేసి పాము పొద్దున సాయంత్రం ఆ వేడికి సుత్తులు కొట్టుకునేవానికి కూడా రాదా డబ్బు. కరెక్ట్. ఊరికే పాన్ పరాకు దీన్ని ఉంచేవాడు 50,000 సంపాదిస్తాడు మీతో గంట తిరిగి. అంతే పరిస్థితి. కరెక్ట్. ఆలోచించాల్సిన విషయం ఇది. 100% ఆలోచించాలా మీరు. ఖచ్చితంగా చెప్తున్నా, ఇది ఆలోచించే పని ఉంది, ఆలోచించాలి మీరు. ఎంతో మంది మోసపోయే వాళ్ళు ఉన్నారు, దీంట్లో ఉంటారు. అందులో భాగముగా ప్రాంజల్లో సరుకు కొన్నాం, ప్రాంజల్ చీటింగ్, ప్రాంజల్ రేట్ ఎక్కువ, అందరు పెడుతూనే ఉన్నారు. సరేనైనా ప్రాంజల్ రేట్ ఎక్కువ అయితే వేరే వాళ్ళు రేట్ తక్కువ ఇస్తున్నారు కదా, అక్కడ కూడా కొనుక్కొని ఒకసారి చూడండి సరుకు వచ్చిందో లేదో, క్వాలిటీ, కొలత, డిజైన్, ఈ కలర్, ప్రింట్ సరిగ్గా ఉందా లేదా, ఇవన్నీ చూడాలండి. మీరు ఎంత 2 నిమిషాల్లో టైపింగ్ చేస్తారే, ఆ టైపింగ్ కాదు, కొన్ని గంటలు ఇక్కడ నిలబడి కష్టపడి చేపించేవి, ఇవన్నీ చూచి ఆలోచించి ఏ మిల్లుకేస్తే ఈ బట్ట పిగులుతుందా లేదా, అంటే గ్యాప్స్ వస్తున్నాయా లేదా, దీంట్లో వైట్ స్పాట్స్ వస్తాయా, ఏమొస్తాయి, ఇవన్నీ చూసుకోవాలండి. ఊరికే ₹2 ₹5 తగ్గించి నేను వేరే మిల్లులో తయారు చేస్తే చీరకి ₹40 తగ్గిపోతుంది, అది కాదు మ్యాటర్. 40-50 మీకు డిఫరెన్స్ వచ్చేది, అంతకంటే ఎక్కువ డిఫరెన్స్ రాదు. ఓకే. బట్ ఆ క్వాలిటీని మెయింటైన్ చేసి ఈ రోజు ఈ స్థాయిలో నిలబడ్డామంటే మీరందరు ఇచ్చిన ప్రేమ అభిమానంతోనే ఇంత దూరం వచ్చాం, ఇంత కూర్చున్నాం, చేస్తున్నాం. కరెక్ట్. అందులో భాగంలో నేను ఇంకొక పర్సెంటేజ్ తీస్తే 60-40 నడుస్తుంది బండి. 60% సాటిస్ఫైడే మన షాప్ లో. 40% కస్టమర్స్ ఏమంటున్నారంటే మీ దగ్గర రేట్స్ ఎక్కువ ఉన్నాయి పర్లేదన్న, బట్ టేస్ట్ క్వాలిటీ అప్డేట్ ఉంది, ఇది మా మార్కెట్స్ లో లేవు ఇంకా. అలాంటి కలెక్షన్ స్టార్చర్స్ గానీ, మోడల్స్ గానీ, గజ్జీ గానీ,
లేదా డోలాలో గానీ, జార్జెట్స్ గానీ, క్యాట్లాగ్స్ గానీ, లెనిన్స్ లో గానీ, ఆరి వర్క్స్ లో గానీ, ఇలా డిఫరెంట్ సమ్ వేరియేషన్స్ లో మీ దగ్గర మంచి మంచి ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఆర్టికల్స్ ఉన్నాయంటే దాని తగ్గట్టు ఇప్పుడు బండి అంటే స్ప్లెండర్ కూడా ఉంది, ప్లాటినా ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది, యాక్టివాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఏ బండికి తగ్గట్టు ఆ బండి నువ్వు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ లో పోయి నాకు స్ప్లెండర్ రేట్ ఇస్తారా అంటే ఎవరు ఇస్తారండి? అది కూడా ఆలోచించండి. అది 350 cc, ఇది 120 cc, 110, 150 cc. దానికి దీనికి సంబంధం ఉందే? బుల్లెట్ బండి టైర్ అంతా కలిపినా ఒక స్ప్లెండర్ బండి అంత ఊగులాడుతుంది, అంత ఉంటుంది దాని ప్రాణం. దానికి దీనికి తేడా ఉందా లేదండి? ఇప్పుడు ఇది స్ప్లెండర్ ఉన్నట్లు, స్ప్లెండర్ డైలీ కావాలా, మైలేజ్ ఇస్తుంది, ఇది మైలేజ్ ఇచ్చే చీరలు. నజారా జార్జెట్ అంటాం కదా మనము, ఇదే మంది ఫేమస్. ఈ వెనక ముందు ఉండేదంతా నజారానే. ఒక్కొక్క కస్టమర్ ఆ పక్క వెనక కూడా ఉంది స్టాక్, కొత్త డిజైన్స్ డైలీ వస్తాయి. ఇక్కడ చూడండి, ఇదంతా స్టాక్ కంప్లీట్ నజారా జార్జెట్. స్పెషల్ ఎల్లో కలర్ కావాలన్నా, ఏం కావాలన్నా, ఇలా కలెక్షన్స్ అన్ని ఉన్నాయి. సో ఫస్ట్ స్టార్ట్అప్ చేస్తున్నాం, బిజినెస్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఈ సీజన్ టైం, రైట్ టైం, పర్ఫెక్ట్ టైం లో మీరు పిచ్ చెయ్యండి. కొత్త షాప్ పెట్టే వాళ్ళకు నా సపోర్ట్ భయంకరంగా ఉంటది, భయంకరంగా. నేను లైవ్ చూపిస్తాను ఆ మొబైల్లో, అది ఏం రేట్ అమ్మల్లా, ఈ ఫ్యాబ్రిక్ ని ఏమంటారు, దీని డిస్క్రిప్షన్ తో సహా కస్టమర్ కు షేర్ చేస్తాను. నాకేం పట్టిందండి ఇంత టైం ఇవ్వడానికి? మీకు నాకు ఉన్న టైంకి నాకు టైం లేదు, నేను ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వలేదు, కస్టమర్ కు టైం ఇస్తున్నా. రాత్రి పొగలు ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా రిప్లై అవుతున్నా, ఫోన్ చేసినా కూడా రిప్లై ఇస్తున్నాను. మీరు డబ్బు ఇస్తున్నారు, నమ్మకానికి ఆ రెస్పాండ్ ఇవ్వడం నేను. ఓకే, ఇది పరిస్థితి. సో ఖచ్చితంగా నేను గైడ్ చేస్తా, మీరు ఎంత పెట్టాలా, ఏం పెట్టుబడి, ఏం కొనాలి, ఎలా చేయాలనేది A to Z నాది మీకు గైడెన్స్ ఉంటది. సో కొత్త బిజినెస్ పెడుతున్నారు, భయపడుతున్నారు అన్న, డబ్బు లేదు, సంతానం ప్రాబ్లమో, లేదా హస్బెండ్ ప్రాబ్లమో, లేదా నాకు 1.25 లక్ష ప్రాబ్లమో, లేదా నేను ఆల్రెడీ మోసపోయి ఆది తేలిపి బట్టల బిజినెస్ అంటేనే కన్నా భయం అన్న, అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ ప్రాంజల్ డిజైనర్ స్టూడియో మీకోసం ఆల్వేస్ 365 మీ వెనకాల నిలబడతా, సపోర్ట్ చేస్తా. 5,000 10,000 ఉన్న మీ ఉండిలో, మీ జేబులో, మీకు ఎక్కడున్నా 100% సేఫ్ సైడ్ గా మీ సరుకు మీకు వస్తుంది. అన్నా నేను పర్ఫెక్ట్ గా దిగల్లా, నేను ముందుకు రావాలా, నేను జాబ్ చేస్తున్నా, జాబ్ నుంచి నాకు ఈ స్ట్రెస్, ఈ బరువు, ఈ ల్యాప్టాప్లు, ఆల్ట్ గీల్ట్ ఎంటర్ ఒత్తి చాలా అయిపోయిందన్న, ఈ పంచాయతీ వద్దనుకుంటే 1 లక్ష రూపాయలతో ముందుకు రండి జాబ్ హోల్డర్స్. ఓకే లేదు, చిన్న విషయం. ఓకేనా, మీకు కూడా చేతి నిండా డబ్బు ఉంది, చేసుకునే ఉద్యోగం ఉంది, కానీ నాలో ఒక తీరని వేదన ఏంది తెలుసా? ఉద్యోగం చేస్తుండన్నా నా వరకే, నా పొజిషన్ లేకి నా కొడుకు రావాలంటే వస్తాడో లేదో గ్యారెంటీ లేదు. సో నేను చేస్తున్నాను, కానీ వంశ పారంపర్యంగా సెటిల్ నా పిల్లల్ని చేయలేకపోతున్నాను కదా అని ఒక చిన్న బాధ అయితే నాకు ఉందన్న. ఎందుకు తెలుసా? ఆ ఉద్యోగం చేస్తున్నందుకు. సో నాలా బాధపడేటోళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు. కరెక్టే, ఈ రోజు మీరు ఉద్యోగం చేస్తున్నారు, బ్యాంక్ జాబ్, ఇంకోటో అన్ని చేస్తున్నాం. సో రేపొద్దున సంతానం అది వాళ్ళు చేస్తారో లేదో కూడా సంబంధం లేదు, వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు. బట్ ఈ రోజు ప్రెసెంట్ అదే మీకు ఒక బిజినెస్ ఉంటే అతనికి ఒక దారి ఉంటది. అరే మన ఆయన షాప్ లో కూర్చున్నారు, ఏదో కూర్చుందాం రోజేమని చెప్పి నిదానం వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవుతానే ఆటోమేటిక్ వాళ్ళు కూడా బిజినెస్ లో కన్వర్ట్ అవుతారండి. బిజినెస్ మన సొంతం అయిపోతుంది. మన వంశపరంగా వెనక సపోర్ట్ వచ్చింది అనుకోండి, దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీ కాలేజ్ నాలెడ్జ్ ఉంది, వచ్చే యంగ్స్టర్స్ టెక్నాలజీ పరంగా ముందరికి వెళ్ళిపోతారు. ఈ రోజుట్లో బిజినెస్ నడుస్తుంది ఏంది? టెక్నాలజీ. ఇంతకు ముందు మా నాన్న చేసిన బిజినెస్ ఏముంటా అంటే షాపులు పెట్టుకొని కూర్చుంటే పొద్దున్న 9కి లేస్తాంటే 3 షాపులు ఇదిలిస్తాంటే ఎవరైనా కష్టం వచ్చినా ఇదిలిస్తుంటే 4 సార్లు డిస్ట్ తీయడము, ఇవన్నీ ఏదో ఎవడో వస్తాలే ఆశ. ఇప్పుడు అది కాదు. ప్రతి మహిళ ఈ రోజు మీ మహిళకు అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకు చెప్తానంటే ఒక్కొక్క మహిళలు 5 బ్రాంచులు, 10 బ్రాంచులు, 8 బ్రాంచెస్ నడుపుతున్నారు రిటైల్ కౌంటర్స్. అది పరిస్థితి. ఈ రోజు రిటైల్ కౌంటర్ లో భయంకరమైన చైన్ సిస్టమ్ బిజినెస్ మొత్తం మెన్స్ టు ఉమెన్స్ కి కన్వర్ట్ అయిపోయింది, కంప్లీట్ కన్వర్ట్ అయిపోయింది. మెన్స్ పని ఏమైపోయింది? ఫోన్ పట్టుకోండి, మీరు షూట్ చేయండి, నేను మాట్లాడేది నా వీడియో లాంచ్ చేయండి. ఇది పరిస్థితి. ఈ రోజు ఆడోళ్ళ బిజినెస్ అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు. అవునవునా. సో మీ అందరికి స్త్రీలకు చాలా చాలా థ్యాంక్స్. సో స్త్రీలు బిజినెస్ వచ్చిందని చెప్పి రోషం పౌష్యం గౌరవంగా రాకండి. సాంప్రదాయం ఫ్యామిలీ పరంగా కలిసిమెలిసి పని చేసుకోండి, హ్యాపీగా ఉండాలని చెప్పి నా కోరిక. మీరు మీ బిజినెస్ లో హస్బెండ్ ని ఇన్వాల్వ్ చేయండి, అండ్ మీరు కూడా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే ఏదైనా పని అది మస్ట్ అని చూడండి. డే 1 నుంచి చెప్తున్నా, ఈ రోజు కూడా చెప్తున్నా, సపోర్ట్ లేనిది ఎటువంటి పని కాదు. ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే మీ అందరు సపోర్ట్ ఉంది కాబట్టి నిలబడ్డాను. మీరు అందరు చేతులు వదిలిపెట్టి సపోర్ట్ వదిలిపెడితే ఏంది నడుస్తుంది? ఏంది నడవదు. అంతా మీ చేతుల్లోనే ఉంది గేమ్. ఎండ రావాలన్నా, వాడ రావాలన్నా, నీడ రావాలన్నా
ప్రాంజల్ పైకి రావాలన్నా, మధ్యలో ఉండాలన్నా, కింది పోవాలన్నా, టోటల్ అంతా మీ చేతుల్లోనే ఉంది. సో మీరు అందరు ఇచ్చే సపోర్ట్ తోనే మేము అంత ఇక్కడ నడుస్తున్నాం. ఓకే, ఇది నడుస్తున్నాం అంటే మేము రెడీ చేస్తున్నాం, అది మీరు తింటాం. అంటే ఈరోజు వ్యవసాయం చేసే చోట బియ్యం పండిస్తున్నారు, ఫ్రూట్స్ పండిస్తున్నారు, వెజిటేబుల్స్ పండిస్తున్నారు. వాళ్ళు పండిస్తూనే కదా మనం తింటుండేది. మనం తినబోతే వాళ్ళు పండిస్తారా? లేదు. పంట ఏమవుతుంది? నాశనం అవుతుంది. అదే పరిస్థితి. సో నేను అడిగేది, మేము చెప్పేది ఒకటే, మీ డబ్బుకి సేఫ్ సైడ్, బిజినెస్ కు సేఫ్ సైడ్, జాబ్ హోల్డర్స్ ఉన్నా, వ్యవసాయం పని చేస్తున్నా, డాక్టర్స్ ఉన్నా, ఎటువంటి ఎనీ ఫీల్డ్ గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్నా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉన్నా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నా, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నా, ఎంపీ ఎమ్మెల్యేస్ పొలిటికల్స్ లీడర్స్ ఉన్నా కూడా నా దగ్గర డాక్టర్స్ కూడా పర్చేజ్ మేడం కలిగిన నా దగ్గర పోలీసులు చాలా మంది వైఫ్స్ ఉన్నారన్న, లేదా లేడీ పోలీస్ కూడా నా దగ్గర సరుకు కొని బిజినెస్ చేస్తున్నారు. అయ్యా ఏమి వీడియోలు పెడుతున్నావు అయ్యా నువ్వు? ఆ వీడియో వెనకాల మేడం నా స్టాక్ కూడా ఉంది, శాంపుల్ తెప్పించుకోండి మేడం, నచ్చకపోతే డండా కొట్టండి, నచ్చితే బుల్లెట్ షూట్ చేయండి, సరుకు పంపిస్తా. అంత గ్యారంటీతో నేను వాళ్ళకు సరుకు ఇస్తున్నా, పంపిస్తున్నా. అంటే ప్రాపర్ నీట్ అండ్ గ్రీన్ పని. సో మీరు ఎవ్వరు ఎక్కడున్న ప్రపంచంలో టెన్షన్ పడే పనే లేదు. వన్ మ్యాన్ వన్ షో ప్రాంజల్ డిజైనర్ స్టూడియో అని అన్న మేము ఉన్నంత వరకు మీకు ఎటువంటి ఇబ్బంది రాదు, రానియమను. ఒకవేళ వచ్చినా కూడా దాన్ని క్లియర్ చేస్తాం. వచ్చినా కూడా ఎందుకు పెడుతున్నా అంటే ఒక క్వశ్చన్ మార్క్ పెడుతున్నా. అది రానే అంటున్నాడంటే ఏమన్నా రాదని ఏమి గ్యారంటీ అని చెప్పి ఎంతో మంది ఆలోచిస్తారు, కాబట్టి ఆ క్వశ్చన్ మార్క్ పెట్టినాను మీకు. ఓకే, ఇది పరిస్థితి. ఓకే, సో మీరు దసరా టైం, ఇది ఫెస్టివల్ టైం, దీవాలి పొంగల్ వరకు దుమ్ము లేపండి, నాన్ స్టాప్ బిందాస్ గా బిజినెస్ చేయండి. మీకు ఎటువంటి ఇబ్బంది నా నుంచి రాదు. ఈ షాప్ మీది, మీకు నచ్చినట్లు మాట్లాడండి, నచ్చినట్లు చేయండి, నచ్చినట్లు ఏం కావాలో తెప్పించుకోండి, ఏం కావాలంటే అది వండండి, ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ. ఓకే, సో ఇది బట్టల బిజినెస్ స్టార్ట్అప్ చెయ్యాలి అని అనుకున్నటువంటి వాళ్లకు అన్న ఇచ్చిన గైడ్ లైన్స్. సో ఈ గైడ్ లైన్స్ లో సూరత్ గురించి ఆయన ఇన్ఫర్మేషన్ ఎందుకోసం చెప్పినారని చెప్పేసి అంటే, బట్టల బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అనుకున్నటువంటి వాళ్లకు స్వర్గధామం అనండి, పుట్నిల్ అనండి, మహాసాగరం అనండి, బట్టలు మీరు చూసే ఊరైనా, మీరు కొంటున్నటువంటి అంగడైనా సప్లై అయ్యేది సూరత్ నుంచే. ఇది బట్టల వ్యాపారం చేయాలనుకున్నటువంటి ప్రతి మనిషికి తెలుసు. ఆ తెలిసిన మనిషి పెట్టుబడి పెట్టడానికి సూరత్ మహానగరానికి వస్తున్నాడు. సో ఆ పెట్టుబడి తీసుకొని వచ్చేటప్పుడు దానికి ఎట్లా కేర్ఫుల్ ఉండాలా, ఎట్లా జాగ్రత్త ఉండాలా అని చెప్పేసి ఆయన చెప్తూ, తర్వాత స్టూడెంట్స్, యూత్, ఉమెన్ వింగ్స్ అందరికి కూడా ఇన్వైట్ చేసినాడు, జాబ్ హోల్డర్స్ కి కూడా. సో బట్టల వ్యాపారంలో చాలా మార్జిన్ ఉంటది. ఇది మంచి సమయం, దసరా దీపావళి సీజన్. నార్మల్ వేరే టైంలోనైతే మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ అమ్ముకోవడానికి మీరు జనాలు లేకపోవాలా, కానీ ఈ సీజన్ లో జనాలు మీ దగ్గరకు వస్తారు, యాడ వెరైటీస్ ఉన్నాయని చెప్పేసి చాలా మంచి తరుణం. సో సమయ భావం వల్ల ఇంకా ముగిస్తున్నాం, మళ్ళా కలిసేది ఉంటది, మళ్ళా మాట్లాడేది ఉంటది. ఇంకా మీకు ఈ వీడియోతో సంతృప్తి చెందనట్లయితే, మీ దాహం తీరనట్లయితే, వీడియో మీద నంబర్ ఉండదు కదా, ఆ నెంబర్ కు ఫోన్ చేస్తే నేరుగా ఈయనే మాట్లాడతాడు. ఎక్కడైనా గానీ ఒక ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఓనర్ కస్టమర్ తో మాట్లాడడం అనేది చాలా అరుదు, 100 మందిలో ఒకరు ఉంటారు. సో అలాంటి వాళ్ళలో మన ప్రాంజల్ డిజైనర్ స్టూడియో నుంచి ప్రఫుల్ గారు. కాబట్టి ఇంకా ఏదైనా ఉంటే కాల్ చేయండి. ఇంటికాడ కూర్చొని చేయాలనుకుంటున్నారా, సూరత్ వచ్చి కొనాలనుకుంటున్నారా, ఈ డిఫరెంట్ క్వశ్చన్ ఏదైనా ఓన్లీ 1 and 1 ఆన్సర్, ప్రాంజల్ డిజైనర్ స్టూడియో, కేర్ ఆఫ్ ప్రఫుల్ గారు. సరేనా, ఉంటామనా. కస్టమర్లు వచ్చినారు, దసరా దీపావళి, మీ స్టాఫ్ అయితే అదే లైన్లలో నిలబడి ఉన్నారు, అప్రూవల్ కోసం వెయిటింగ్ చేస్తా ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు జ్ఞానాన్ని ఇట్లానే పంచాలి. జ్ఞానం అనేది తరగని సంపద. మీరు చేసిన కష్టం, మీరు చెప్తున్నటువంటి మాటలు ఎక్కడికి పోవు, మీకు రిటర్న్ వస్తాయి. 10 మంది మోసం చేసినారని కాదు, ఒక్కడు నీ దగ్గరకు వచ్చి నిజాయితీగా పోయినాడు కదా, అది చాలు. సంతోషం. సో మరో వీడియోతో మళ్ళీ కలిసేంత వరకు ప్రఫుల్ గారు అండ్ నేను మీకు అందరికీ సెలవు కోరుతూ బాయ్ బాయ్, ధన్యవాదాలు. ధన్యవాదాలు.